చెప్తారండి. హాయ్ అండి, నేను ఒక కార్పొరేట్ యువతని మాట్లాడుతున్నాను. చాలా శుభసూచికం ఇవాళ యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అనే వారు రిజైన్ చేయటము. అండ్ లైక్ యువత కోరిన 3 డిమాండ్లు అతను లైక్ కేంద్రం అనేది ఒప్పుకోవటం కూడా చాలా శుభసూచికం అనేది నేను చెప్తాను. అండ్ ఉన్న 3 డిమాండ్లు కూడా రిజిగ్నేషన్ అనేది అయిపోయింది. ఆ 20 మంది బాధితులు ఎవరైతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి 1 కోటి నివాళి అనేది అర్పించాలి అనేసి కోరుకుంటాం. మూడోది, ఏ విద్యార్థుల మీద అయితే కేసులు అనేది వేయటం జరిగిందో జూలై 20వ తారీఖున, లేకపోతే ఈ ఉద్యమం కారణంగా వాళ్ళ మీద కేసులు కూడా ఎత్తివేయాలి అనేసే మనవి. అండ్ అది కూడా కేంద్రం అనేది ఇవన్నీ డిమాండ్లు సకాల టైంలో పూర్తి చేస్తుంది అనేసి మనవి. అండ్ ఇదే ఇప్పుడు రిజిగ్నేషన్ అయింది కాబట్టి ప్రభుత్వంలో ఒక భయం అనేది ఏర్పడింది. ప్రతి ఒక్క మంత్రి ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ శాఖల వారీగా ఎవరెవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్ గా వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఓటర్ నాడి అనేది ప్రజల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. వాళ్ళు అనుకున్నది ఆటోక్రటిక్ గా ఈ పాలసీ పాస్ చేస్తాం అది ఇదంటే నడవదు. సో పాలసీ డిజైనింగ్ లో గానీ రిఫార్మ్స్ అనేది వస్తుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా కూడా ఈ రోజు దేశపు యువత ఎవరైతే ఉన్నారో అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గలం ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి నేను ఆశిస్తున్నాను ఇప్పటి నుంచి వచ్చే పాలసీలు రిఫార్మ్లు అన్ని బాగుంటాయనేసి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ప్రతి ఒక్క పరీక్ష అనేది సకాలంలో మంచిగా జరగాలి అనేసి నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో గ్రూప్ 1 అనేది లీక్ అవ్వటం జరిగింది, ఇంటర్ పేపర్ లీక్ అవుతుంది, పంజాబ్ లో మనం చూస్తున్నాము, నీట్ పరీక్ష అనేది మనం చూస్తున్నాము. ఇదేమి కొత్త కాదు, కానీ పిల్లలు యువత అనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఇంత పెద్దగా ఉద్యమం నడుపుతున్నది అనేది ఒక శుభ సూచికం అని నేను చెప్తాను. అలాగే కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లైక్ 2 sides ఆఫ్ ఇట్ ఉంటుంది. యువత అనే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కొంతమంది మనం చూస్తే ఇప్పుడు మన బార్డర్ల పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ బ్యాంక్రప్సీ అయిపోయింది, నేపాల్ అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, రైట్? మనతో పాకిస్తాన్ తో ఎప్పుడు థ్రెట్ ఉంది, చైనాతో ఎప్పుడు థ్రెట్ ఉంది. మనకి తెలియకుండానే కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆసక్తి ఉంది. అందుకని నేను యువతకి ఒకే ఒక పిలుపునిస్తాను, మీరు ఏం మాట్లాడుతున్నా ఏకాగ్రతతో మాట్లాడండి. ఫ్యాక్ట్స్ ని పరిశీలించి మనము దేశంలో కొట్లాడుతున్నంతసేపు మంచిదే. ఎప్పుడైతే యుఎస్ కానీ చైనా కానీ పాకిస్తాన్ కానీ అడ్వాంటేజ్ తీసుకొని యువతని ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత చేస్తే మనం ఇవాళ చూస్తాం నేపాల్లో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో. బంగ్లాదేశ్ లో షేక్ హసీనాని తీసేసి యుఎస్ కు ఉన్న నోబెల్ ప్రైజ్ తొత్తుని ఏర్పడించడం జరిగింది. అండ్ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ జరిగినటువంటి ఆ పోరాటాల వల్ల ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇక్కడ కూడా ఆ ప్రమాదం ఉందని రాజీనామా చేసింటాడని అనుకోవచ్చా? ఎట్లా? లేదండి, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూలిపోయాయి, కానీ వచ్చే కొత్త ప్రభుత్వాలు ఏమైనా కొత్తగా చేస్తున్నాయి? అక్కడ చేయట్లేవండి. సో మరి అంత ఎక్స్ట్రీమ్ అవ్వకుండా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అనేది ఆచితూచి అడుగులు తీసుకోవాలి, విద్యార్థుల డిమాండ్ అనేది సమకూర్చాలి అనేసి నేను చెప్తున్నాను. మరి అంత ఎక్స్ట్రీమ్ వెళ్తే నేను చెప్తున్నాను దేశము నష్టపోతుంది, యువత నష్టపోతుంది. మొత్తానికి మనం కూడా ఇంకో ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ లాగా ఎగ్జాంపుల్ సెట్ చేయడం వస్తుంది. సో అంటే ఆ సూచనలు అనేది నాకు కనిపిస్తున్నాయి. అది కనిపించకుండానే ప్రభుత్వం అనేది 3 డిమాండ్లు నిన్న ఒప్పుకోవటం అనేది అది ఒక మంచి స్టెప్ లాగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నిన్న ఆ 3 డిమాండ్లు ఏర్పడించకపోతే ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యేది. అండ్ ఇది మొత్తానికి దేశానికే అన్యాయం జరిగేది. ఒక యువత లాగా చెప్తున్నాను, అన్ని పార్టీలకి అతీతంగా బీజేపీకి కాదు, కాంగ్రెస్ కి సపోర్ట్ కాదు, సిజేపీకి కూడా సపోర్ట్ కాను నేను. కానీ దేశం ఫస్ట్ ఇవాళ అనేది మనం 4 ట్రిలియన్ ఎకనామీ లాగా ఉన్నాము. వికసిత్ భారత్ 2047 30 ట్రిలియన్ ఎకనామీ అంటున్నాము. అది చేయాలి అంటే యువతతోనే సాధ్యం అది. ఎందుకంటే మాకు ఎంప్లాయ్మెంట్ దొరికితే మేము అది రీఇన్వెస్ట్ చేస్తే మనీ అనేది సర్క్యులేట్ అవుతే ఎకనామీ అనేది ఆటోమేటిక్ గా ఫ్లరిష్ అవుతుంది. ఇవాళ ఇండియన్ ఎకనామీ 4 ట్రిలియన్ అయితే ఒక ఎన్విడియా అనే కంపెనీ దాని ఎంటైర్ వాల్యుయేషన్ 5 ట్రిలియన్ ఉంది. అంటే ఒక కంపెనీ మన భారతదేశం కంటే పెద్దలాగా ఎదుగుతుంది. అలాంటప్పుడు మనము మన ఇండియా దేశంలోనే ఇటువంటి కలోహాలు ఇటువంటి గొడవలతోనే అయితే ఎప్పుడు మనం ఫ్లరిష్ అవుతాము, ఎప్పుడు మనము దేశం అనేది డెవలప్డ్ కంట్రీ లాగా వెళ్తాము. సో యువత మాటలు అనేది వినాలి, రిఫార్మ్స్ అనేది పాలసీస్ అనేది బాగా ఏర్పడించాలి. ఎన్ఈపీ అని చెప్పారు, అది మంచి పాలసీ, మేము కాదు అని చెప్పట్లేము. కానీ 6 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా మేము అదే ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నాము. ఏ సిస్టమ్ మారలేదు. చెప్పడానికి పేపర్ల మీద కాగితం మీద అంతా బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ లో లోపాలు అనేవి చాలా ఉన్నాయి. ఆ లోపాలు అనేవి సరిదిద్దుకోవాలి. ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాటలు అనేది వినాలి. అండ్ ప్రజాపాలనలో యువత కూడా ఉండాలి. ఇవాళ మనం చూస్తే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పాలిస్తున్నారు, యువత ఎందుకు ఉండదు? యువత ఒపీనియన్ అనేది తీసుకుంటున్నారా? మీరు ఏదైనా పాలసీ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు తీసుకోలేదు. ఒక మంచి మిక్స్ అనేది ఉండాలి. యువకులు, అమ్మాయిలు, మళ్ళీ యువత అందరూ కలిసి ఉండి ఒక దేశాన్ని భావితరాలు మంచిగా అవ్వాలి. బై 2050 or 2075 30 ట్రిలియన్ $40 ట్రిలియన్ ఎకనామీ లాగా మనం మారాలి. చైనా 2000 సంవత్సరాల్లో చైనాది భారతదేశంది 1 ట్రిలియన్ ఎకనామీ ఉండే. గత 25-26 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారు? ఇండియా ఏం చేయలేకపోయింది. ఇవాళ మనకంటే 4 రెట్లు పెద్దగా ఎదిగారు వాళ్ళు.
రైట్. $16 trillion ఎకనామీ ఉంది, మనది $4 trillion ఎకనామీ ఉంది. చెప్పడానికి గొప్పగా చెప్తాము భారతదేశం వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకనామీ అనేసి. బట్ మీరు యుఎస్ తో పోలిస్తే $38 trillion ఎక్కడ, $4 trillion ఎక్కడ? యుఎస్ లో 10% ఉన్నాం మనం, రైట్. సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ చైనా, వాళ్ళది $18 trillion ఎకనామీ ఉంది, మనది $4 trillion ఎకనామీ, మనకంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. థర్డ్ జర్మనీ, వాళ్ళకి సర్పాస్ అయ్యి థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ లాగా అంటున్నాము. పాకిస్తాన్ తో గొడవలు వస్తే ఒక చిటికేస్తే చాలు వెళ్ళిపోతారని చెప్తున్నాం, కానీ అది నిజంగా వాస్తవమా? కాదు. ఎందుకంటే యువతని ఉద్యోగ కల్పన జరిపించాలి, యువతని అప్స్కిల్ చేయాలి, రిఫార్మ్స్ తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ రానున్న 20 సంవత్సరాలు వేరే ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ మన భారతదేశానికి ఉందని నేను చెప్తాను. ఎందుకంటే చైనా యావరేజ్ ఏజ్ చూసుకుంటే మీరు 48 సంవత్సరాలు వాళ్ళది, ఇండియన్ యావరేజ్ ఏజ్ మీరు చూసుకుంటే 28 సంవత్సరాలు. దేశానికి తెలుసు. బయట మీరు యుఎస్ లో ఒక ఆయనకి ఎంప్లాయబిలిటీ ఇవ్వాలంటే $1,00,000 మన ఇండియన్ రూపీస్ లో తీసుకుంటే ₹1 కోటి ఇవ్వాలి, అర్పించాలి. అదే ఇక్కడ సేమ్ టాలెంట్ మీకు 5 లక్షల్లో వస్తుంది. సగటు జీతం ఎంత బీటెక్ వాళ్ళకి? ఇక్కడ 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు, అంతే కదా. ఒకవేళ ఒక ఇన్వెస్టర్, ఫారెన్ ఇన్వెస్టర్, ఆయన దగ్గర ₹1 కోటి ఉంటే అతను ఇండియా అనే దేశానికి వస్తున్నాడు. ఎందుకు అంటే మనము జీరో అనేది ఆర్యభట్ట, ఇంగ్లీష్ అనేది భారతదేశం చాలా బాగా మాట్లాడుతుంది, మ్యాథమెటిక్స్ లో మనం జెమ్స్, రైట్. అండ్ వేరే ఏ దేశానికి లేని యువ బలం, యంగ్స్టర్స్ మన దగ్గర ఉన్నారు. చీప్ లేబర్, అఫోర్డబుల్ లేబర్, రైట్. ఇక్కడ అక్కడ ఇద్దరు వస్తే ఇక్కడ 20 మంది వస్తారు, రైట్. ఇవన్నీ సూచనలతోని మన ఇండియా అనేది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బ్యాక్ చేస్తుంది. బట్ కంపెనీస్ లో వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఫుల్ఫిల్ ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో లోపాలు ఉన్నాయి. పిల్లలకి నేర్పించే పద్ధతులు అనేవి ఇంకా మనము ప్రీవియస్ తో 20-30 సంవత్సరాల కింద ఉండే ప్రాక్టీసెస్ మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫ్రమ్ ది రూట్స్ చేంజ్ అవుతే గనక మనము చైనా లాంటి దేశాలతో, యుఎస్ దేశాల వంటి దేశాలతో మనం పోటీ పడలేమండి. అండ్ ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో భారతదేశం 5 అనేసి గర్వంగా భుజాలు తట్టుకోవటం కాదు, నిజంగా మనము కూడా చైనా ఎకనామీతోని పోటీ పడాలి, యుఎస్ ఎకనామీతోని పోటీ పడాలి అనేది ఒక ఉద్దేశము. అండ్ దీన్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థి ఏదో గుంపుల గోవిందాలో ఒక 100 మంది ఉన్నారు అనేసి మేము కూడా జాయిన్ అయిపోయి అరుస్తామని కాదు, ఫ్యాక్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఏదేమైనా దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్ మాదిరిగా వాళ్ళు కూడా బిహేవ్ చేయాలి అండ్ ముందు తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఎంపవర్ చేయాలి అనేదే నా మనవి అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తాను. బట్ సంతోషం అండ్ థ్యాంక్ యూ మన మీడియా ప్రతినిధులకు కూడా. ఈ రోజు గోధి మీడియా, ఆది మీడియా, ఈ మీడియా అనే తరుణంలో మన తొలి వెలుగు, మన ఫౌండర్, నేను ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ చూస్తా ఉంటాను అండ్ ఎటువంటి బయాస్నెస్ లేకుండా అతను చెప్పడం అనేది చాలా సంతోషము. అండ్ మీకు కూడా ఈ అవకాశం ఇచ్చిన మీడియా, మన తొలి వెలుగు ఛానల్ కి కూడా యువత తరపున చాలా ప్రత్యేక థ్యాంక్స్, ధన్యవాదాలు అని నేను చెప్పగలుగుతున్నాను.